అది 2014 సమ్మర్. పవర్ లేక జనాలు, పవర్ కోసం పొలిటీషియన్స్ పిచ్చెక్కిపోతున్న రోజులు. ఒకప్పుడు మన ఇళ్ళల్లో ఫ్యాన్లు, టీవీలు వాడుకోవడానికి ఉండేవి, కానీ ఇప్పుడు చూసుకోవడానికి మాత్రమే ఉంటున్నాయి. పవర్ కట్ టైంకి పనులన్నీ కంప్లీట్ చేసుకుని కూర్చునేవాళ్ళం, కానీ ఇప్పుడు పవర్ వస్తే పనులు చేసుకునే రేంజ్కి వచ్చేసాం. ఈ ఫ్రస్ట్రేషన్లో కొంతమంది బందలు చేశారు, మరి కొంతమంది బస్సులు ఆపారు, బాగా బలిసిన వాళ్ళు బీరు కొట్టి బజ్జున్నారు. ఇక మనోడు మాత్రం ఎలా కాదని ఎరైటీగా తపస్సు చేస్తానని ఆవేశంగా ఆ భాష మీద బయలుదేరాడు. అది స్టోరీ ఏంటో ఒకసారి చూడండి. ఎవరు చేద్దాం అన్నగారంటే సిటీ చేశారు. ఆయన ఇప్పుడు కైలాసం నుంచి ఇక్కడ రావాలంటే ట్రాఫిక్ జామ్ చాలా టైం పడుతుంది. వాళ్ళకి కాదు, కానీ పక్కనే హైదరాబాద్ మన పొలిటీషియన్స్ ఉన్నారుగా, ఎలక్షన్ టైం వాళ్ళని పిలిచామనుకో గ్యారంటీకి వస్తారు, గమ్ముకున్నాం. కేసు మాత్రం సరిగ్గా ఉంది. తపస్సు చేయడం ఆలస్యం. తపస్సు ఎవరికి చేద్దాం? మన దాకా అలా సీఎం ఎలాగో మన చరణ్ కుమార్ రెడ్డి గారేగా, ఫస్ట్ ఆయనే తగులుతుంది. ఓం చరణ్ కుమార్ రెడ్డి మహా, ఓం చరణ్ కుమార్ రెడ్డి మహా, ఓం చరణ్ కుమార్ రెడ్డి మహా, ఓం చరణ్ కుమార్ రెడ్డి మహా. కాళ్ళు లాగేస్తున్నాయి, సమ్మగా ఎవరో వాసిపోతుంది. ఏం తపస్సు చేసావు మనం? ఇంకా రాలేదు. ఏం చేద్దాం? ఈసారి కొంచెం బాగా ట్రై చేద్దాం. ఓం చరణ్ కుమార్ రెడ్డి మహా, ఓం చరణ్ కుమార్ రెడ్డి, ఓం చరణ్ కుమార్ రెడ్డి, ఓం చరణ్ కుమార్ రెడ్డి. భక్త, నా ప్రియమైన ఓటర్ భక్త, ఒకసారి కళ్తారు అమ్మా. సార్ మీరు ఇస్తారా సార్? ఎక్కడున్నారు సార్? కనపట్లేదు. అంటే ఎలక్షన్ కోడ్ గుట్కా గిట్ల గుట్కా అమల్లో ఉంది కాబట్టి ఇప్పుడు బయటికి కనపడితే ఈ అపోజిషన్స్ అయితేనేమి, న్యూస్ ఛానల్స్ అయితేనేమి గోల్ పెడతాయి. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఎలా అంటారు సార్? అది కూడా పాయింటే సార్. సార్ ఈ యోగ్యనాలు పథకం మూలంగా మా ఊళ్ళో ఉన్న ప్రతి ఎవరికి ఉద్యోగం వచ్చింది సార్. ఈ రూపాయి కిలో తిరిగి కూడా బాగా పెరిగింది సార్. సార్ మీరు గ్రేట్ సార్, మీరు కత్తి సార్, మీరు త్రూ సార్. చెల్లి మేము గుడికే చాలా ఖుషి అయినాము. మరి ముందుగా మీకు వరం అయితే ఇస్తున్నాము. వరమా? ఏంటి సార్? సార్ కొత్త మాట కూడా ఇచ్చారు సార్, అది కూడా మీ పార్టీ కలరే. ఇది మంచి కామెడీ సార్. సార్ మీరు వరం ఇచ్చారు సార్, నెక్స్ట్ వరం నేను కోరుకుంటాను సార్. రెస్పాన్స్ లేదేంటి సార్? అదేంటి అడగచ్చు కదా సార్. చెప్పండి. ఏమీ లేదు సార్, పవర్ లేక స్టేట్లో జనాలు మొత్తం పిచ్చెక్కిపోయారు సార్. మన స్టేట్ మొత్తానికి 24 hours ఫ్రీ కరెంట్ ఇవ్వండి సార్. మరి తెలంగాణ ఇష్యూలో మేడం గారు అయితేనేమి, సాహుల్ బాబు గారు అయితేనేమి, మన మంత్రులు గుట్కా అందరూ బిజీగా ఉన్నారు. మరి ఈ ఇష్యూ సాల్వ్ అయిపోగానే మనం మేడం గారితో ఈ విషయం అయితేనేమి డిస్కస్ చేసి ఆ రకంగా మనందరం క్లియర్ చేసుకుందాం. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఓకేనా? నాకు మరి ఢిల్లీలో మీటింగ్ టైం అయింది, మరి నేను ఉంటాను. బాయ్. సీఎం అంటే బాగా హ్యాండ్ ఇచ్చాడు. చేద్దాం సంవత్సరం కాలం నుంచి పాదయాత్ర అని ఊరు వాడబట్టి రోజు తిరిగేస్తున్నాడుగా చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేద్దాం. ఆయన అయితే మనం పిలవంగానే వస్తాడు, మనం అడిగి చేస్తాడు. ఓం చంద్రబాబు నాయుడు, ఓం చంద్రబాబు నాయుడు. ఏం తమ్ముడు, ఏం కావాలి మీకు? సార్ సార్ మీరు కనబట్టలేదేంటి సార్? మీరు కూడా అంటున్నారంటే అంటే ఎంతమంది ఇంకేమన్నా పిలిచారా? కాస్ట్యూమ్స్ కూడా తేడా కనపడుతున్నాయి. ఒక్క నిమిషం ఉండండి తమ్ముడు, ఒక్క నిమిషం ఉండండి. ఆహా, పవర్లోకి రాకముందే వరాల వర్షం కురిపిస్తున్నారు కదా సార్. పనిలో పని మన పార్టీ కల్లా కాస్ట్యూమ్స్ కూడా ఇచ్చేశారు. అయినా మిమ్మల్ని ఇంకెవరు పిలుస్తాను సార్? మీరే కదా సార్ ఆదర్శ సీఎం, డైనమిక్ సీఎం, ఫ్యూచర్ సీఎం, మీరే కదా సార్. స్టేట్లో బుద్ధోడి నుంచి ముసలి దాకా ప్రతి మళ్ళీ మీరే సీఎం కావాలని కోరుకుంటున్నారు సార్. లాట్ సార్. ఏం తమ్ముడు అంత మిస్ అవుతున్నారా? సార్ చాలా మిస్ అవుతున్నాను సార్. ఏంటి ఏం మిస్ అవుతున్నారు? మీ పథకాలండి నేను మిస్ అవుతున్నాను సార్. మంచి తమ్ముడు, ఏవే ఒక 2-3 పథకాలు చెప్పండి. మీరు మరీ అంత డైరెక్ట్గా అయితే ఏం చెప్తాను సార్? అది 10 ఏళ్ళు అయింది. అయినా మీ ప్రభాస్ స్వీకారం రోజు పథకం బై పథకం లిస్టు రాసి మరి మీకు ఈమెయిల్ చేస్తాను సార్. మీరు టెక్కి సీఎం సార్. మంచి తమ్ముడు, మంచిది. మరి మీకేం కావాలి కోరుకోండి.
మంచి కోరిక సార్. అడగండి తమ్ముడు, అడగండి. మీ కోరికలు తీర్చడానికి అతను వచ్చింది. మాకు తెలుసు కదా సార్, మీరు దేవుడు సార్. మాకు ఏ కోరికలు వద్దు సార్. 24 hours స్టేట్ మొత్తం ఫ్రీ కరెంట్ ఇవ్వండి సార్. ఇవ్వడానికి ప్రాబ్లం లేదు తమ్ముడు. కానీ ఈ చేతగాని ప్రభుత్వం, ఈ దద్దమ్మ సీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం దోచుకొని పోయారు. మరి ఇప్పుడు మన స్టేట్లో బడ్జెట్కి కూడా డబ్బు లేని పరిస్థితి వచ్చింది. మరి ఈ 5 ఏళ్ల తర్వాత ఇదేలా? సార్ ఆగు తమ్ముడు, ఆగు. ముందు నేను చెప్పేది ప్రశాంతంగా విను. ఈ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్లో నేను సీఎం అవుతా కదా, అప్పుడు నేను సీఎం అవగానే మీకేం కావాలో అన్నీ తీరుస్తాను. ఇలా ఫిక్స్ అయ్యారా సార్? అవును తమ్ముడు. మరి ఉంటాను తమ్ముడు. జై మన దేశం, జై పుణ్యభూమి, జై హింద్. 10 ఏళ్ళు సీఎం ఉన్నారు, 10 ఏళ్ళు అపోజిషన్లో ఉన్నారు. అయినా ఈ మాడు ఇంకా లాభం లేదు. మడమ తిప్పని నాయకుడు, మహానేత వారసుడు మా అన్న గగనన్న గెలవాల్సిందే. అన్న కోసం తపస్సులు అక్కర్లా, ప్రజల కోసం పిలవగానే పరిగెత్తుకుంటా వస్తాడు. అమ్మో అసలే మన యువనేత షార్ప్. ఎందుకైనా మంచిది ఆయన కాస్ట్యూమ్ కంటిన్యూ అవుదాం. అన్నా గగనన్నా ఉండగా రాన్నా. వస్తున్నాం వస్తున్నాం వస్తున్నాం, వచ్చేసాం. నమస్తే తమ్ముడు, నమస్తే అక్కయ్య, నమస్తే అన్నయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే నమస్తే. సార్ ఇక్కడ అంత సీన్ లేదు సార్. మా ఒక్కరికే కాస్ట్యూమ్ డబ్బులకే మా ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు లేవు. అంతమంది జూనియర్ ఆర్టిస్టులు అంటే అలా కాదు సార్. ఒక్కని అడ్రస్ చేయండి సార్, అదే 10 ఏళ్ళు. నమస్తే తమ్ముడు, నమస్తే నమస్తే. నాకు తెలుసు ప్రజలంతా నా కోసం ఎదురు చూస్తున్నారని. నాకు తెలుసు మీకందరికీ సినన్న రాజ్యం కావాలని. నాకు తెలుసు. కానీ ఆ 2 పార్టీలు కుమ్మక్కయ్యి మనల్ని రాకుండా ఆపేస్తున్నాయి. ఇక మనల్ని ఎవరు ఆపలేరు తమ్ముడు. ఇక సినన్న రాజ్యం రావడం సాధ్యం. కావాల్సింది అదే సార్. సార్ 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 అవన్నీ మానేయాలి కదా సార్. అవి కూడా మీరు చేసుకుంటారా సార్? ఎవరు చెప్తే ఉందిలే తమ్ముడు, ఎవరు చెప్తే ఉంది. అయినా ఓదార్చి చాలా రోజులైంది. రా తమ్ముడు, ఓదారుస్తాం. సార్ ఒక చిన్న వరం సార్. అడుగు తమ్ముడు, ఏం కావాలో అడుగు, ఏం కావాలన్నా అడుగు. చెయ్యడానికి మేము సిద్ధం. మాకు తెలుసు సార్, మీరు మహానేత వారసులు సార్. అందుకే ఫస్ట్ మిమ్మల్ని ఒక్కలా పిలిచేస్తారు. అంతమంది ఎవరిని పిలవలేదు సార్. అంటే అది అడుగు తమ్ముడు, అడుగు. నా దగ్గర నీకు మొహమాటం ఏంటి? మళ్ళీ మీరు మాట తప్పకూడదు సార్. లేదు తమ్ముడు, మేము మహానేత వారసులం. ఒక్కసారి మాటిస్తే వెనక్కి తగ్గం. మాకు తెలుసు కదా సార్. స్టేట్లో సార్ పవర్ లేక జనాలు మొత్తం పిచ్చోళ్ళు అయిపోతున్నారు సార్. కనీసం సమ్మర్లో గేదెలు వేసుకుందామంటే పవర్ ఉండదు సార్. పోనీ రైనీ సీజన్లో షవర్ బాత్ చేద్దామా అంటే పవర్ ఉండదు సార్. కనీసం వింటర్లో హాయిగా ఏసీ వేసుకుని సమ్మ పడుకుందామంటే పవర్ ఉండదు సార్. ఈ కష్టాలన్నీ పోవాలంటే మీరు సీఎం అయ్యి ఈ స్టేట్ మొత్తానికి 24 hours ఫ్రీ కరెంట్ ఇచ్చేయండి సార్. 24 hours ఫ్రీ కరెంట్ అంటే కష్టం కదా తమ్ముడు. అసలే మన ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. పోనీ మా ఇంట్లో డబ్బులు తీసుకొద్దామా అంటే ఓదార్పు యాత్రకే మొత్తం కరిగిపోయింది. పోనీ మన ఎయిర్ సుధాకర్ రెడ్డి తీసుకొద్దామా అన్నా 2 నెలలకు మించి అది కూడా రాదు. మరి ఏం చేయగలం తమ్ముడు? ఏమీ చేయలేము. కానీ ముందు నన్ను పవర్లోకి రాని తమ్ముడు, ఆ తర్వాత నీ పవర్ గురించి ఆలోచిద్దాం. మరి మేము వెళ్తున్నాం 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 వెళ్ళిపోయాం. చెప్పుకోవాలి దేవుడా, మంచి దేవుడా, మా ఈ పవర్ పార్టీ నుంచి లీడర్ అన్నా ఇప్పుడు కాబట్టి యుగాంతరం అంతా ఉండిపోతుంది. నీ ప్రాబ్లం సాల్వ్ చేయడం అసాధ్యం, కానీ సింపుల్గా యుగాంతం తీసుకుని ఆయన